రీసెంట్గా ట్రంప్ గవర్నమెంట్ అయితే మనకు వేరే వేరే నేషన్స్ పైన టారిఫ్స్ అయితే వేసిందనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే పీపుల్ అనేవాళ్ళు ఎక్కువ కన్జ్యూమ్ చేస్తారు ప్రొడక్ట్స్ అనేది, మొత్తం ట్రాలీలు తీసుకుపోయి అన్ని సామాన్ తీసుకుంటారు అనమాట. సో ఇంకా దాని గురించి మనం అనలైజ్ చేద్దాం ఏమవుతుందో సిచ్యువేషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుతుందంటే యుఎస్ గవర్నమెంట్ ఉందా, వెయిట్. సో యుఎస్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే సో వేరే నేషన్స్ పైన అంటే ఇండియా పైన ఇంపోర్ట్ టారిఫ్ అనేది పెడుతుంది, టారిఫ్ ఇంక్రీజ్ చేస్తుంది. టారిఫ్ అంటే ఇండియా నుంచి యూఎస్కి వచ్చే ప్రొడక్ట్స్. సో అప్పుడు ఏమవుతుందంటే యూఎస్లో ప్రొడక్ట్స్ ప్రైజెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ ప్రొడక్ట్స్ ప్రైజెస్ ఇంక్రీజ్ అయితే ఇది కాస్ట్లీయర్ అవుతుంది కదా. అందుకే వీళ్ళు యూఎస్ పీపుల్ ఏం చేస్తారు అంటే పోయి ఇప్పుడే కొంటారు అనమాట. ఎందుకు కొంటారు అంటే ఫ్యూచర్లో ఇన్ఫ్లేషన్ అనేది వస్తుందని, ఎందుకంటే ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది కదా ప్రొడక్ట్స్వి. సో దీని రిలేటెడ్ ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అయితే పెరుగుతుంది కదా, దీని రిలేటెడ్ గవర్నమెంట్ ఏమేమి డెసిషన్స్ తీసుకోవచ్చు అంటే యూఎస్ గవర్నమెంట్ దగ్గర ఒకటి ఫిజికల్ పాలసీ ఉంటుంది ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి, ఇంకోటి మానిటరీ పాలసీ ఉంటుంది. ఇది ఎవరు తీసుకుంటారంటే ఆర్బీఐ మన దగ్గర ఇండియాలో. సో అక్కడ ఫెడరల్ బ్యాంక్ తీసుకుంటుంది. సో ఏంటంటే ఇప్పుడు ఫిజికల్ పాలసీ యూఎస్ ఏదైతే తీసుకుంటుందో యూఎస్ దగ్గర ఏముంటుందంటే యూఎస్ దగ్గర ట్యాక్సెస్ ఇంక్రీజ్ చేయాలి, లేదంటే సబ్సిడీ డిక్రీజ్ చేయాలి. ట్యాక్సెస్ ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుందంటే పీపుల్ దగ్గర మనీ అనేది తక్కువ అవుతుంది. మనీ సప్లై తక్కువ అయినప్పుడు వాళ్ళు కొనేది తక్కువ చేస్తారు. ఓకే, ఫిజికల్ సబ్సిడీస్ తక్కువ చేస్తే వాళ్ళ దగ్గర ఎట్లా ఆటోమేటిక్గా మనీ తక్కువ అవుతుంది. సో ఇప్పుడు పోయి ఎక్కువ సామాన్ కొనలేరు. ఇంకోటి ఫెడరల్ బ్యాంక్ ఏదైతే ఉందో మానిటరీ పాలసీ ఎట్లా చేస్తుంది అంటే ఇంట్రెస్ట్ రేట్ ఉంటుందా, ఇంట్రెస్ట్ రేట్ అనేది పెంచుతుంది. ఇంట్రెస్ట్ రేట్ అనేది పెంచినప్పుడు ఏం చేస్తారంటే పీపుల్ ఓకే నాకు అక్కడ ఎక్కువ రిటర్న్ వస్తుంది కాబట్టి సో అక్కడ పోయి నేను పైసలు పెడతా అని ఆలోచిస్తారు. కాకపోతే ఇట్లాంటి సిచ్యువేషన్లో మానిటరీ పాలసీ అంత ఎఫెక్టివ్ కాదు కంపేర్ టు ఫిజికల్ పాలసీ. బాయ్.